మరో బ్రేకింగ్ అంతోంది. కామారెడ్డి జిల్లాలో పోలీసులపై దాడి కలకలం రేపుతోంది. మఫ్టీలో ఉన్న పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు దాడికి యత్నించారు. కేసు నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రూరల్ ఎస్ఐ వీర్రాజు, ఇద్దరు కానిస్టేబుల్ రామారెడ్డికి వచ్చారు. భీమవరంకు చెందిన బూసీ బేబీకి దుబాయ్లో ఉన్నప్పుడు కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ తో ప్రేమాయణం సాగించింది. తనను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు కొద్ది రోజుల క్రితం భీమవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భీమవరం పోలీసులు మఫ్టీలో కామారెడ్డి జిల్లా రామారెడ్డికి వచ్చారు. బాధితుల వివరాల గురించి ఆరా తీసే సమయంలో వారు పోలీసులపై దాడికి యత్నించారు. మీరు పోలీసులు కాదంటూ నిందితుడు రమేష్, అతడి కుటుంబ సభ్యులు కలిసి పోలీసులపై దాడికి దిగారు. దీంతో రామారెడ్డి పోలీసులకు భీమవరం పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో పోలీసులపై దాడి కలకలం రేపుతోంది. మఫ్టీలో ఉన్న పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు దాడికి యత్నించారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందినటువంటి బూసి బేబీ అనే మహిళతో ప్రేమించుకున్నారు. దీంతో వారిద్దరు కలిసి దుబాయ్ లో కొంతకాలం జీవించారు. అయితే తరువాత ఆమెను ప్రేమించకుండా సహజీవనం చేశారు. తర్వాత తిరిగి ఆయన స్వగ్రామానికి వచ్చారు. తనను ప్రేమించి మోసం చేశాడని తన వద్ద ఉన్నటువంటి సుమారు 12 లక్షల రూపాయలు అలాగే 8 తులాల బంగారాన్ని రమేష్ కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందినటువంటి మరో యువతిని వివాహం చేసుకున్నట్లు వాళ్ళకి సమాచారం అందడంతో భీమవరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్ఐ వీరరాజ్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా మద్దిగుట్ట గ్రామానికి చేరుకున్నారు. అయితే వీళ్ళు పోలీసు డ్రెస్ లో కాకుండా మఫ్టీలో వచ్చారు. అయితే వారిని వారు పోలీసులు కాదని రమేష్ తో సహా తన కుటుంబ సభ్యులు ముగ్గురు పైన దాడికి యత్నించారు. దీంతో భీమవరం పోలీసులు స్థానిక రామారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పైన కేసులు పెట్టి వారిని సరెండర్ చేశారు. దీంతో అక్కడ ఒక విధమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఇక రామారెడ్డి పోలీసులు అక్కడ ఉన్నటువంటి విచారణ చేసి పలువురిపైన కేసు కూడా నమోదు చేశారు. సోని రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి భార్గవ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, ఏంటి కామారెడ్డి జిల్లాలో పోలీసులపై దాడి ఘటన చూస్తున్నాం, అసలు ఏం జరిగింది ఏంటి? సోని, అటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి ఫిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లాకు వెళ్ళినటువంటి జిల్లా పోలీసులకు సంబంధించి భీమవరం రూరల్ ఎస్ఐ వీర్రాజుపై అలాగే మరొక ఇద్దరు కానిస్టేబుల్ పై కూడా ఆ గ్రామస్తులు దాడి చేసిన ఘటన అటు పోలీసు వర్గాలను సైతం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేసి అటు కామారెడ్డిలో కేసు నమోదు చేయడంతో పాటు భీమవరంలో కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రమేష్ ను అలాగే అతని కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భీమవరం పోలీస్ స్టేషన్ కూడా తీసుకువచ్చారు. వారిపై ఇక్కడ కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా కూడా చూసుకుంటే భీమవరంకు చెందినటువంటి బూసు బేబీకి దుబాయ్ లో ఉన్నప్పుడు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందినటువంటి రమేష్ తో కూడా ప్రేమాయణం నడిచింది. అతని వద్ద మోసపోయానంటూ కూడా ఆమె ఇటీవల భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకే కామారెడ్డి వరకు వెళ్ళినటువంటి పోలీసులకు ఈ చేదు అనుభవం ఎదురవగా అక్కడ పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా పోలీసుల సమక్షంలో కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ ఎస్ఐ వీర్రాజు మీద అలాగే అతని కానిస్టేబుల్ మీద కూడా దాడి చేయడం అనేది జరగడంతో ప్రస్తుతం ఆ ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల మీద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అటు కామారెడ్డిలోను భీమవరంలో కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి జిల్లా పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఆ పోలీసులపై దాడి చేయడం పట్ల అటు వారందరిపై కేసు నమోదు చేయడంతో పాటు సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ జిల్లా డిఎస్పీ కూడా భీమవరం డిఎస్పీ కూడా స్పష్టం చేయడం అయితే జరుగుతోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్.